మన తెలంగాణలో లొల్లి ఏంటంటే మేడం కవిత నేను ఉపగ్రహాన్ని కాదు. అదేంది ఉపగ్రహాలకు మస్తు డిమాండ్ ఉన్నది కదా, మరి డిమాండ్ ఉన్న ఉపగ్రహాన్ని నేనెందుకు కాదంటుంది అని అంటే మేడం యొక్క లెక్క వేరే. ఉపగ్రహాలు అని అంటే వాటంతలు అవి తిరగవు, వాటిని ఎవడో వాడు తిప్పుతుంటాడు. అవి కూడా వాటి చుట్టూ అవి తిరగవు, అవి ఇంకోని చుట్టూ తిరుగుతుంటాయి. కాబట్టి నేను ఇంకోని చుట్టూ తిరగట్లేదు, నేను ఇంకోటి తిప్పితే తిరగట్లేదు. ఇది మేడం యొక్క అర్థం. నేను ఉపగ్రహాన్ని కాదు అంటే నన్ను ఎవడు ఈ మనం శాటిలైట్స్ అంటాం కదా, శాటిలైట్స్ని కంట్రోల్ చేసేది ఎవరు? ఆ శాటిలైట్ను ప్రయోగించిన వాళ్ళు. వీళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తారో అది ఎవరి చుట్టూ తిరగాలనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ కవితని మరి ఆల్రెడీ కవిత మీద ఒక ఏంది విమర్శ విపరీతమైన ట్రోల్ అవుతుంది. ఏంది రేవంత్ రెడ్డి ఈమెని కంట్రోల్ చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి చుట్టూ ఈమె తిరుగుతున్నది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకు బీఆర్ఎస్ విధానమైన జనగణలో పాల్గొనవద్దు అంటే పాల్గొన్నది, అది స్వతంత్రం. దానికి కారణం ఎవరు అని అంటే ఆమె నిర్ణయాలు తీసుకోవడమే. బీసీలకు 42% రిజర్వేషన్లు రావు, ఇదంతా రేవంత్ రెడ్డి ఆడుతున్న నాటకం అని బీఆర్ఎస్ అంటే లేదు అట్లాంటిది ఏం లేదు. బీఆర్ఎస్ వాళ్ళు తప్పడిగేస్తున్నారు. 42% రిజర్వేషన్లు వస్తాయని బుక్క గులాలు కలుచుకొని బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంది. దానికి కారణం ఎవరంటే తనని రేవంత్ రెడ్డి ఆడించట్లేదు, తనంతట తానే ఆడుతున్నాను, ఇది స్వతంత్రము అన్నది. ఆ తర్వాత తండ్రి కూతుర్ల మధ్య ఇంకా విపరీతంగా చేడి బయటకు వచ్చేసిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోవాలి. ఆల్రెడీ మా వాళ్ళు తప్పు చేశారు. కేసీఆర్ పాలనలో నిరుద్యోగులను పట్టించుకోలేదు, కేసీఆర్ పాలనలో నీళ్లు నిధులు నియామకాలను పట్టించుకోలేదు, ఉద్యమకారులను పట్టించుకోలేదు, అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు, మిషన్ భగీరథలో అవినీతి జరిగింది, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని. సో శత్రువులు ఎక్కడో ఉండరు, ఇంట్లోనే ఆడపిల్లలు లెక్క అక్కడో ఇక్కడ తయారవుతారు అన్నట్టు తయారై అక్కడ కూర్చున్నది. దీనికి కారణం ఏంటంటే నేను స్వతంత్రురాలు, నేను ఉపగ్రహాన్ని కాదు, నేను స్వతంత్రంగా వ్యవహరిస్తాను, నేను ఆయన చుట్టూ తిరగట్లేదు, ఆయనకు అదే అని రేవంత్ కోసం కూడా తిరగట్లేదు. సో నేను ఉపగ్రహాన్ని కాదు. మొన్న ఏమైంది, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళతోటి టికెట్లు తీసుకున్నది, ఒడ్డేపల్లి మున్సిపాలిటీని గెలిచింది. ఒడ్డేపల్లి మున్సిపాలిటీలో మేము గెలిచినామన్నారు, గెలిచిన తెల్లారిపోయి వాళ్ళు రేవంత్ రెడ్డి దగ్గర నిలబడ్డారు. మరి ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మేము గెలిచిన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ని వాడు తీసుకున్నాడు, వీళ్ళు తీసుకున్నారు, ఇది అనైతికము అక్రమం అని ఒక చోటన మాట్లాడిందంటే మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు అనేది ఒక చర్చ నడుస్తున్నది. కానీ నేను స్వతంత్రాలని, నా ఇష్టము, వాళ్ళు పోతే వాళ్ళు స్వతంత్రులే, వాళ్ళు కూడా ఉపగ్రహాలు కాదు కదా. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు వీళ్ళే వాళ్ళ దగ్గర టికెట్లు తీసుకొని వీళ్ళ మనుషులు నిలబెట్టి మేమే గెలిచాము. బీజేపీ ఒక్క మున్సిపాలిటీని గెలవలేకపోయినా తెలంగాణ జాగృతి ఒక మున్సిపాలిటీని గెలిచింది. ఎందుకు? వీళ్ళకి రికగ్నిషన్ లేదు కాబట్టి, పార్టీకి రికగ్నిషన్ ఉన్న పార్టీ ద్వారా నుంచి బీఫామ్స్ తీసుకొని వీళ్ళ అభ్యర్థులకు ఇచ్చి ఒడ్డేపల్లి మున్సిపాలిటీని గెలిచారు. అందులో సందేహం లేదు. ఇట్ ఈజ్ ఏ 100% సక్సెస్ ఆఫ్ కవిత. కానీ మరి వాళ్ళు ఎక్కడున్నారు ఈరోజు? రేవంత్ రెడ్డితోటి ఉన్నారు. మరి రేవంత్ రెడ్డితోటి ఉంటే రేవంత్ రెడ్డి మీద పోరాటం చేయాలి కదా. ఇట్లట్లా ఇది అనైతికము అక్రమము అమానుషము అని లేదు. సో ఎందుకు? ఒకరు చెప్తే నేను పోరాటం చేయను. ఇది నేను ఉపగ్రహాన్ని కాదు. రేపటి నుంచి ఇప్పుడు ఈ ఉపగ్రహమా, శనిగ్రహమా, అసలు గ్రహమా లేదా అనేది రేపటి నుంచి మొదలవుతుంది. సో మరి ఈ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ మాత్రం ఇచ్చి నేను ఉపగ్రహాన్ని కాదు అన్నది. సో మరి ఏం జరుగుతుందో చూడాలి. కాంగ్రెస్ నీళ్లు నిధుల నియామకాలు బీఆర్ఎస్ తీవ్రంగా అన్యాయం చేసిందట. ఆ నేతలకు ఆ పార్టీకి కోర్టు తీర్పు చెంప పెట్టుట. సో కాంగ్రెస్ది అదే పాట. 3 ఏళ్లలో ఎవరేంటో ప్రజలు నిర్ణయిస్తారు. చూద్దాం ఎవరు నిర్ణయిస్తారు. ప్రజలు మరి తెలంగాణ జయలలిత, పశ్చిమ బెంగాల్ మమత, అక్కడ యూపీలో ఉమాభారతి, ఇలాంటి లక్షణాలన్నీ కవితలో ఉన్నాయా? వాళ్లకు లభించిన గౌరవం, వాళ్ళకు లభించిన పదవులు, వాళ్ళు చేసిన రాజకీయ చాణక్యం కవిత చేస్తుందా లేదా? తెలంగాణ ప్రజలు కవితని ఆదరిస్తారా లేదా? మనం చూద్దాం. ఉపగ్రహమా లేకపోతే స్వయంగ్రహమా? ఇక్కడ స్వయంగ్రహము ఏంటంటే భూమి కూడా గ్రహమే, కానీ భూమి కూడా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. గ్రహాలు ఏవైనా ఒక ఆర్బిట్లో తిరుగుతాయి, ఒకరి వైపే తిరుగుతాయి. గ్రహాలు కాని వాళ్ళు ఒకరే ఉంటారు, వాళ్ళు నక్షత్రాలు. సూర్యుడు ఒక నక్షత్రము, అది స్వయం ప్రకాశం. సో సూర్యుడు 24 గంటలు ప్రకాశిస్తూనే ఉంటాడు. మిగిలిన నక్షత్రాలు ప్రకాశిస్తుంటే ప్రపంచానికి మొత్తానికి దగ్గరలో ఉన్న నక్షత్రం ఒకటే ఒకటి సూర్యుడు.
సో మరి సూర్యుడు అవుతారా, గ్రహం అవుతుందా, ఉపగ్రహం అవుతుందా, డ్రోన్ అవుతుందా, ఏమవుతుంది అనేది చూద్దాం.